శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. గత వీడియోలో మీరు శ్రీ పరాభవనామ సంవత్సరంలో అశ్విని నుండి ఆశ్లేష వరకు వచ్చేటువంటి నక్షత్ర ఫలితాలు చూశారు. ఇప్పుడు మఖ నుండి జ్యేష్ఠ వరకు ఫలితాలు చూడండి. ముందుగా మఖ. ఈ మఖ నక్షత్రానికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 3. ఇక వీరి కందాయ బలము 7, 2, 4. ఇక వీరు ఈ సంవత్సరము గృహోపకరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. నూతన ప్రయత్నాలు, ఆకస్మిక ప్రయాణాలు చేస్తారన్నమాట. దాంతోపాటు కోపంతో వివాదాలు తెచ్చుకుంటారు. దాంతోపాటు ధనం కూడా ఈ సంవత్సరం వీళ్ళు అధికంగా వ్యయం చేస్తారన్నమాట. ఇంకా వీరికి స్థానచలనం ఉంటుందన్నమాట. అందువల్ల వీరు గణపతి ఆరాధన కనుక చేసుకుంటే, అలాగే మూగజీవులకు గనక ఆహారం గనక పెడితే వీళ్ళకంతా కూడా మంచి జరుగుతుంది. తర్వాత పుబ్బా నక్షత్రము. ఈ పుబ్బా నక్షత్రానికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6. వీరికి కందాయ ఫలము 2, 0, 1. అలాగే వీరు ఈ సంవత్సరం వీరికి ఈ సంవత్సరము ఆరోగ్య వృద్ధి, బంధుమిత్రుల కలయిక, నూతన పనులు ప్రారంభిస్తారు ఈ సంవత్సరం. అలాగే వీరు గనక గృహ నిర్మాణం చేయాలనుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అలాగే శుభమూలకంగా ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయడం వల్ల ధనం అధికంగా ఈ సంవత్సరం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా వీరు గనక కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి గనక హోమం కానీ, కళ్యాణం కానీ ఈ విధంగా ఆరాధన కనుక చేసుకొని గణపతి ఆలయంలో గనక వెన్న గనక సమర్పిస్తే వీళ్ళకంతా మంచి జరుగుతుందన్నమాట. తర్వాత ఉత్తరా నక్షత్రము. ఈ ఉత్తరా నక్షత్రానికి ఆదాయం 11, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 6. వీరి కందాయ ఫలము 5, 1, 3. ఇక ఈ సంవత్సరం ఈ ఉత్తరా నక్షత్రం వారికి రుణబాధ విముక్తి ఉంటుంది. అలాగే వీరు ఈ సంవత్సరము తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. దేవతా కార్యక్రమాల్లో మునిగి తేలుతారు. ఆకస్మిక విజయాలు వీళ్ళకు కలుగుతాయి. ఇంకా న్యాయ వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. శుభకార్యాలు చేస్తారనమాట. అయితే వీరికి ఇంకా మంచి జరగడం కోసం చండీ హోమము, అలాగే దుర్గా గణపతి ఆరాధన కనుక చేసుకుంటే చాలా మంచిది. అలాగే కంచు పాత్రలు దానం ఇస్తే ఇంకా మంచిదన్నమాట. ఇది ఈ ఉత్తరా నక్షత్రం యొక్క సంవత్సర ఫలితము. తర్వాత హస్తా నక్షత్రము. ఈ హస్తా నక్షత్రానికి ఆదాయం 8, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 2. వీరి కందాయ బలము 0, 2, 0. ఇక వీరి సంవత్సర ఫలితము ఆకస్మిక ధనలాభము ఉండే అవకాశం ఉంటుంది. అయితే పనులు ఎక్కువగా వాయిదా పడటం వల్ల మాట పడతారు. దాంతోపాటు ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి. అయితే దైవ బలం ఉంటే వీళ్లకు కార్యసిద్ధి కలుగుతుందన్నమాట. అందువల్ల వీళ్ళు రుద్రాభిషేకము, చండీ హోమము లేదా సుందరాఖండ పారాయణ, ఈశ్వరారాధన ఈ విధంగా చేస్తూ గుమ్మడి పండును గుమ్మడికాయను గనక దానం ఇస్తే, పండు గుమ్మడికాయను గనక దానం ఇస్తే చాలా మంచిదన్నమాట. ఇక తర్వాత చిత్తా నక్షత్రము. ఈ చిత్తా నక్షత్రానికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 2. వీరికి కందాయ ఫలము 3, 0, 2 అనమాట. అయితే వీరికి ఈ సంవత్సరము ఆకస్మిక ప్రయాణాలుంటాయి. అలాగే ప్రారంభంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. అయినప్పటికీ కార్యజయం కలుగుతుందన్నమాట. ఇక విందు వినోదాల్లో వీళ్ళు పాల్గొంటారు. అలాగే వీళ్ళు బకాయి పనులన్నీ కూడా పూర్తి చేస్తారన్నమాట. ఇంకా వీరు గనక ఆంజనేయ స్వామిని గనక ఆరాధన చేస్తూ సింధూరం సమర్పించి ఎర్రని పూలతో గనక ఆ ఆంజనేయ స్వామిని గనక పూజ చేసుకుంటే, ఆంజనేయ స్వామి దండకం గనక పారాయణం చేస్తే ఇంకా మంచిదన్నమాట వీళ్ళు. తర్వాత స్వాతి నక్షత్రము. ఈ స్వాతి నక్షత్రానికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 5. ఇక వీరికి కందాయ ఫలము 6, 1, 4. ముఖ్యంగా ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, కార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యం, సుఖ సంతోషాలతో ఉంటారన్నమాట. అలాగే కోపంతో వీళ్ళు అనేక సమస్యలు కొని తెచ్చుకుంటారు. అలాగే నూతన పనుల్లో నష్టం కలిగే అవకాశం ఉంటుందన్నమాట. దానికి గాను లక్ష్మీ గణపతి హోమము, అలాగే లక్ష్మీ హృదయము ఈ విధమైన పారాయణం గనక చేసుకుంటే చాలా మంచిది. అలాగే వీళ్ళు గనక విద్యార్థులకు గనక సహాయ సహకారాలు అందిస్తే ఇంకా వీళ్ళకు మంచిదన్నమాట.
ఇక తర్వాత విశాఖ నక్షత్రము. ఈ విశాఖ నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, 8 వ్యయం, రాజపూజ్యం 3, అవమానం 5. ఈ సంవత్సరం వీరి కందాయ బలము 1, 2, 1. అయితే ఈ సంవత్సరం విశాఖ నక్షత్రం వారికి రుణ సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి. మానసిక చింత, కుటుంబ సభ్యుల సహకారంతో కొంత వీళ్ళకు అనుకూలం ఉంటుంది. అలాగే నూతన ప్రయత్నాలు చేయడం వల్ల లాభించే అవకాశం ఉంటుందన్నమాట. వీరు కూడా ఈ సంవత్సరము గణపతి హోమము, గణపతి స్తోత్రము, బుధవార నియమాన్ని అంటే బుధవారం నాడు ఉపవాసం ఉండటం కానీ, లేదా ఆ రోజు వినాయకుడికి పూజ చేసుకోవడం కానీ, అలాగే విద్యార్థులకు పుస్తకాలు దానం చేస్తే వీరికి చాలా మంచిదన్నమాట. తర్వాత అనురాధ నక్షత్రము. ఈ అనురాధ నక్షత్రానికి ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 5. వీరి కందాయ ఫలము 4, 0, 3. ఇక వీరికి ఈ సంవత్సరము ఆకస్మిక శుభయోగము, బంధుమిత్రులతో విందు వినోద యాత్రలకి ధన వ్యయము, అలాగే స్థాన చలనము ఉంటుందన్నమాట. వీరికి గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి, కార్యసిద్ధి కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా వీళ్ళు కనుక అష్టమి రోజు చండీ హోమము, కార్తికేయ స్తోత్రము, కాలభైరవాష్టకము ఇవి చేస్తూ మూగజీవులకు గనక ఆహారం సమర్పిస్తే ఈ నక్షత్రం వారికి చాలా మంచిది. ఇక దాని తర్వాత జ్యేష్ఠ నక్షత్రము. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి ఆదాయం 14, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 1. అలాగే కందాయ ఫలమేమో 7, 1, 0. ఇక ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరము నూతన కార్యాల వల్ల నష్టాలు, అలాగే స్థాన మార్పులు, కీర్తి భంగము, దగ్గర వారి వల్ల మోసం జరుగుట, అలాగే వృధా ప్రయత్నాలు, వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా వృధా అవుతాయన్నమాట. అలాగే కొంతమందికి అంటే పెద్దల సహకారంతో కొంతవరకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ రాశివారు కనుక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే ముఖ్యంగా పౌర్ణమి రోజు ఈ విధంగా చేస్తూ ముత్తైదువులకు సౌభాగ్య అలంకార వస్తువులు కనుక అందిస్తే చాలా మంచిది. ఇది మఖా నక్షత్రం నుండి జ్యేష్ఠ నక్షత్రం వరకు ఈ పరాభవనామ సంవత్సరంలో జరిగే నక్షత్ర ఫలితాలు. దీని తర్వాత వచ్చే అధ్యాయంలో మూల నుండి రేవతి వరకు మిగిలిన నక్షత్ర ఫలితాలు చూద్దాం. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.